ఏడేళ్ల పసిపాపపై అత్యాచారం జరిపి దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడు డ్రగ్స్ స్వీకరించి ఉన్నారన్న వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తుందని సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు అన్నారు. తిరుపతి సిపిఎం కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిపోతున్న డ్రగ్ ప్రభావం గురించి ప్రజలు ఆందోళనతో ఉన్నారని, స్కూళ్లు కళాశాలల వద్ద డ్రగ్స్ అమ్మకాలు పెరిగాయని వివరించారు. ఏడేళ్ల పసిపాపను సైతం కన్నుమిన్ను కానకుండా అత్యాచారానికి పాల్పడడం వెనుక గంజాయి ప్రభావం ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాల కారణంగా హత్యలు, అత్యాచారాలు, దాడుల సంఖ్య పెరిగిందని ఆరోపించారు. డ్రగ్స్ మాఫియా తీవ్రతను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పున్నయ్య కమిషన్ తరహాలో రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల అనకాపల్లి పట్టణంలో 1000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది అన్నారు. 7 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిపి హత్య చేయడం జరిగిందన్నది ఈరోజు వార్త. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఈ రకమైన అత్యాచారాలు, మారక ద్రవ్యాల యొక్క ప్రభావానికి గురవుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మదనపల్లిలో గంజాయి మూలంగా ఒక యువకుడు గంజాయి ప్రభావంతో ఈ రకమైన చర్యలకు పూనుకున్నట్టుగా పత్రికలు రాశాయి. గంజాయి ఏ స్థాయిలో మన రాష్ట్రంలో బాలబాలికల యొక్క భవిష్యత్తుకి ప్రమాదకరంగా పరిణమించిందో దీన్ని బట్టి తేటతెల్లం అవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా గంజాయి మాత్రం యథేచ్ఛగా విచ్చలవిడిగా రాష్ట్రంలో అమ్మకం జరుగుతూ ఉంది. కోట్లాది మంది తల్లిదండ్రులు స్కూళ్ళల్లో తమ పిల్లలు గంజాయి బారిన ఏ రకంగా గురవుతారో అన్న ఆందోళనకి ఈరోజు గురవుతున్నారు. ఈ గంజాయి మళ్ళా చెప్తా. హలో.